యువగళం పాదయాత్ర ముగింపు అనేది లోకేష్కే క్రెడిట్ రావాలి, మధ్యలో ఇంకెవ్వరూ వద్దని ముందు అనుకుంది తెలుగుదేశం పార్టీ. అందుకే ఇద్దరూ కలిపి కార్యక్రమాలు అనుకున్న దాంట్లో ఆ ఒక్క కార్యక్రమంలో మాత్రం పవన్ కళ్యాణ్ వద్దు, ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైళ్లేసి బస్సులేసి అందరినీ పిలుచుకొస్తుంది కాబట్టి ఈ పేరు ఆయనకే ఉంచుదాం అనుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడుకి అయితే ఒక క్లారిటీ ఉంది, మనం ఎంత పిలుచుకొచ్చినా సరే దాంట్లో మనం కోరుకున్నట్టు భారీగా నిండాలంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఖర్చు లేకుండా వచ్చేటువంటి వాళ్ళు పవన్ అభిమానులు. చిన్నపాటి ఖర్చు అంటే ఏ భోజనాలు అవో ఏర్పాటు చేస్తే, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేస్తే పరిగెత్తుకుని వచ్చేటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు, రమ్మనమని కోరింది ఆయనే. అందుకని ముందు రారన్నటువంటి అచ్చెన్నాయుడు ఆ తర్వాత వస్తారంటూ ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి కారణం అదే. ఓవరాల్గా ఎందుకు పవన్ కళ్యాణ్ విషయంలో యూటర్న్ తీసుకున్న తెలుగుదేశం పార్టీ అంటే, జనాలని తమ వైపుకి టర్న్ తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే అన్నటువంటిది స్పష్టమైపోయింది.